పని పాట ఏం లేదారా అని చాలా మంది అనేది. ఇక నేను అవన్నీ కొద్దిగా మనసు కూడా బాధ అనిపించేది. మంచి మొబైల్ తీసుకున్నానంటే అంత బడ్జెట్ లేదు. హాయ్ గాయ్స్, ఎట్లూరు మంచిగా రానైతే గిట్లున్నా. మరి రీసెంట్గా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. ఈ ప్రాసెస్ ఎట్లయింది, ఏమేం కథ మొత్తం ఈ లాగ్లో కవర్ చేద్దామని వీడియో తీస్తున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏమేం కథ మొత్తం ఈ లాగ్లో మొత్తం కవర్ చేద్దా. వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే దోస్తులు, ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. అంతా మీ వల్లనే అయింది. మీ వల్ల అయితే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. ఇక మానిటైజ్ ఎట్లా అయింది, ఏమేం కదా ప్రాసెస్, నాకు తెలిసిన ప్రాసెస్ అయితే మీకు చెప్దామని ముందుకైతే వచ్చేసిన. ఇక ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, నా ఛానల్ మానిటైజేషన్ ఎప్పుడంటే ఈ మధ్యలోనే అయింది, రీసెంట్గా ఇప్పుడే అయింది. అయితే నా ఛానల్ వచ్చేసి 2018లో పెట్టిన. 2018లో పెడితే ఇప్పటికి కనీసమైన చాలా రోజులు అవుతుంది. 2018 అంటే 19, 20, 21, 22, 23, 24 చూసారా ఫ్రెండ్స్. ఒక 6-7 ఇయర్స్ అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. కానీ నేను అసలు ఇంతవరకు వస్తాను నేను అసలు అనుకోలే అసలు ఇంతవరకు వస్తాను నేను అనుకోలే. ఇక ఇప్పుడైతే 5 years 6 years తర్వాత ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. ఇక చాలా మంది అనేది నన్ను ఎట్లా అంటే, ఏంద్రా వీడియోలు తీస్తావు, పిచ్చి తీస్తావు, వీడియోలు తీస్తున్నావు, ఎందుకు తీస్తున్నావు, పని ఏం లేదారా నీకు అని చాలా మంది అనేది. నేనైతే నేను పట్టించుకోపోయేది. ఒక్కసారి కూడా బాధ అనిపించేది. ఎందుకంటే అందరు అంటారు ఇలా వీడేంది ఫోన్ పట్టుకో ఇట్లా తీస్తుండే, ఏంది పని లేదా బాయ్ నీకు అని మస్తు మంది అనేటోళ్ళు. కానీ నేను అవన్నీ ఏం పట్టించుకోలే. నా పని ఏందో నేను ఒక దానికి పోయినా, మా ఫ్రెండ్స్తో ఒక వీడియో తీసుకున్నా. నైట్ వచ్చేసి ఎడిటింగ్ చేసేసిన. తెల్లారు మా 2 days తర్వాత వీడియో వేస్తున్నా. మా గల్లీలలో ఏమన్నా వినాయక చవితి ఏమన్నా వీడియోలు అన్ని కవర్ చేస్తున్నా, పెట్టేస్తున్నా. రీసెంట్గా ఈ మధ్యలోనే ఒక్కటే వీడియో నా వైరల్ అయింది. ఆ వీడియోతో మొత్తం ఛానల్ మాత్రం మానిటైజర్ అయింది. ఫస్ట్ ఒక ఛానల్ పెట్టినాం మా ఫ్రెండ్స్, మేమైతే ఒక ఛానల్ పెట్టినాం. ఛానల్ పెట్టిన తర్వాత కొద్దిగా మా ఫ్రెండ్స్కు వాళ్ళ ఇంటికాడ వర్క్స్, వాళ్ళ బాయ్ కాడ వర్క్స్ ఉండడం వల్ల అయితే ఆ ఛానల్ అయితే కొన్ని రోజుల తర్వాత ఆఫ్ చేసేసినాం. ఇక అట్నే కంటిన్యూ చేస్తే ఇప్పటివరకు రిజల్ట్ బాగుండు. కానీ మా ఫ్రెండ్స్ కొద్దిగా వర్క్ ఉండడం వల్ల దీనివల్ల ఇక మళ్ళా ఎప్పుడు వచ్చి వీడియో తీసుడు అంటే వాళ్ళకు కూడా కుదరలే. ఇక కుదరపోయే వరకు కొద్దిగా వాళ్ళు వర్క్ ఉండే వరకు వాళ్ళు కూడా కొద్దిగా దూరం అయిపోయారు. అంతలో ఇక నేనేం చేసిన, ఫ్రెండ్స్తో ఇట్లా వెళ్ళిపోయారు కదా ఫ్రెండ్స్. తర్వాత ఇక నేను ఎట్లానే చేసి ఏదన్నా ఒకటి చేయాలని చేసిన. ఈ లాగ్స్ ఛానల్ అయితే పెట్టిన. ఈ లాగ్స్ ఛానల్నే ఇక కంటిన్యూగా నేను బయట మా విలేజ్లో మొత్తం జరిగేటి ఏం పండుగ అయినా ఏమైనా సరే ప్రతి ఒక్కటి తీసి ఎంబడే ఎడిటింగ్ చేసి ఒక 2 days 3 days తర్వాత అయినా సరే అప్లోడ్ చేస్తున్నా. పెడుతూ ఇక నాకు కొద్దిగా వ్యూస్ కూడా పెరుగుతున్నాయి. 100, 200 అయినాయి, 300 అయినాయి, మెల్లమెల్లగా 400, 500 అయినాయి. ఇక అట్నే కంటిన్యూ అవుతున్నాయి. నాకు కూడా కొద్దిగా ఇట్లా వీడియోలు పెడుతుంటే మీరందరూ చూస్తుంటే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, అరే పబ్లిక్ చూస్తున్నారా, ఎట్లానే వేసి ఇంకా వీడియోలు తీయాలి అన్నట్టు నాకు అనిపించిన తర్వాత ఇక నేను కంటిన్యూ వీడియోలు ఇక తీస్తా ఉన్నా. మా ఫ్రెండ్స్తో ఎక్కడ పోయినా సరే, ఏడు పోయినా ప్రతి ఒక్క వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఇక దాంతోపాటు సబ్స్క్రైబర్స్ మెల్లగా కౌంట్ పెరుగుతుంది. మంచి మొబైల్ తీసుకున్నానంటే అంత బడ్జెట్ లేదు. ఇక బడ్జెట్ లేక ఉన్న మొబైల్తోనే ఇటో అటో ఎడిటింగ్లా లేకపోతే ఇటో అటో అంతా కవర్ చేసి అయితే మీ ముందుకైతే వీడియోలు అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, అందరూ ఐఫోన్తో తీస్తున్నారు, కెమెరాతో తీస్తున్నారు, మంచి క్వాలిటీ అందరికి పబ్లిక్ అందిస్తున్నారు అని నేను చాలా వరకు అనుకున్నా. నేను కూడా ఏదన్నా ఒకటి తీసుకోవాలని ఆలోచన ఉన్నది, కానీ బడ్జెట్తోని చాలా ప్రాబ్లం ఉంది. ఇక రీసెంట్గా ఏంటంటే ఒక చిన్న మొబైల్ తీసుకున్నా నేను. ఇక ఆ మొబైల్తో కొద్దిగా నార్మల్గా కవర్ అయితే అవుతుంది వీడియోలు ఇప్పటివరకు అయితే. ఇక ఎడిటింగ్లా ఇల్లు సెట్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకు ఛానల్ మానిటైజేషన్ కావాలంటే సామాన్యంగా కాదు. ఎందుకంటే వాచ్ అవర్స్ రావాలంటే చాలా రిస్క్. అసలు వాచ్ అవర్స్ రావాలంటే సామాన్యంగా రాదబ్బా. నేను చూసినాగా నా ఛానల్ పెట్టి ఒక 5 years 6 years అవుతుంది కదా. వాచ్ అవర్స్ రావాలంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ వాచ్ అవర్స్ పెరుగుతలేవు. చాలా కష్టపడ్డా ఎడిటింగ్లో కానీ బయట మా ఫ్రెండ్స్తో వీడియో తీస్తుంటే కానీ చాలా ఇబ్బంది పడ్డా నేను. అసలు వాచ్ అవర్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ తీయాలి. ఫస్ట్
వాచ్ అవర్స్ రావాలంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే తీయాలి. నాకు తెలిసినంత ప్రాసెస్ చెప్తున్నా. ఒక 5 minutes నుంచి 5 minutes మీదనే ఉండాలి ఎప్పుడైనా వీడియో. 5 minutes మీద ఉంటే ఖచ్చితంగా వాచ్ అవర్స్ పెరుగుతుంది. ఇక సబ్స్క్రైబ్ కూడా వస్తారు దాంతోపాటు. నాకు తెలిసినంత మెయిల్ అయితే వచ్చింది, నా మెయిల్కి ఒక మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ యువర్ ఛానల్ మానిటైజేషన్ అవైలబుల్ అని వచ్చేసింది. రాగానే నాకు తొందరగా నాకేం అర్థం కాలే. ఎందుకంటే ఒక 5 years 6 years నుంచి మనం చేస్తున్నాం కదా, వీడియోస్ చేస్తున్నాం కదా, ఎప్పుడైతే మనకు తెలియదు కదా. సడన్గా అయిపోయింది. సడన్గా ఎట్లా అంటే ఎన్ని వీడియోలు తీసినా సరే అన్ని వీడియోలు వైరల్ కావు. ఎట్లా అంటే అన్ని వీడియోలలో ఏదన్నా ఒక వీడియోనే వైరల్ అవుతుంది. అదే వీడియో వైరల్ అయినప్పుడే మనకు వాచ్ అవర్స్ వస్తుంది, సబ్స్క్రైబర్స్, ఇక అన్ని అప్పుడే ఛానల్ కూడా మానిటర్ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఏ రోజుకైనా సక్సెస్ అవుతారు. ఎందుకంటే బరాబర్ మనం వీడియోస్ పెట్టాలల్లా, అప్లోడ్ చేయాలి. బరాబర్ కంటెంట్ మంచిది పెట్టి వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బయట వీడియోలు తీస్తుంటేనైతే పబ్లిక్ ఎట్లా లేదంటే నన్ను ఏంద్రా ఆ వీడియోలు తీస్తున్నావు, ఆ వీడియోలు ఏం పని చేస్తే నీకు, ఎందుకు పని పాట ఏం లేదా అని చాలా మంది అనేది. నేను అవన్నీ కొద్దిగా మనసు కూడా బాధ అనిపించేది. కానీ ఇక ఎట్లానే చేసి వీడియో అయితే ఖచ్చితంగా తీయాలి అని నాకు ఉండేది. మళ్ళీ మన దానున్న చిన్న మొబైల్ కదా, చిన్న మొబైల్తో ఎట్లా తీద్దామన్నది. ఇక ఎట్లానే కానీ వీడియో మాత్రం తీయాలి. ఈ ఫోన్ నేను చెప్పబోయే ప్రాసెస్ ఒకటే అబ్బా, అందరు సక్సెస్ కావాలంటే సక్సెస్ కాలేరు. ఏంటంటే బరాబర్ కంటెంట్ చేయరి, యూట్యూబ్లో సక్సెస్ కారి, అంతే ఉంటుంది. కానీ ఏ వీడియోలు పెడితే ఆ వీడియోలు పెట్టి ఇది పెడితే అది పెట్టి సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా సక్సెస్ కాలేరు. ఛానల్ పెట్టే వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫోన్ ఉండాలి, మంచి ఫోన్ ఉండాలి, కెమెరా ఉండాలి, మైక్ మంచిగా ఉండాలి అని అనుకోకూడదు. అసలు ఏంటంటే ఛానల్ పెట్టాలని ఒక నార్మల్ ఫోన్ ఉన్న చాలు. నార్మల్ ఫోన్ ఉన్నా మనకు ఒక మైక్ కూడా అవసరం లేదబ్బా. ఎందుకంటే అంత పెద్ద ప్రాసెస్ ఇప్పుడు వద్దు. ఫస్ట్ మాత్రం ఒక నార్మల్ ఫోన్తోని యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా వీడియోలు పెడతా ఉంటుంది. మంచి కంటెంట్తోని మంచి వీడియోస్ పెడతా ఉంటుంది. కంటిన్యూగా పెడతా ఉంటుంది. నీకు సబ్స్క్రైబర్స్ అవి వస్తాయి, వాచ్ అవర్స్ కూడా వస్తూ ఉంటుంది. ఇక ఎందుకంటే కంటిన్యూగా చేస్తూ ఉంటారు వీడియోలు. ఇక మనకు వ్యూస్ వస్తలేవు, అరే అమ్మ ఏంద్రా బాబు వ్యూస్ వస్తలేవు, నీ అమ్మ ఎందుకు అని అనుకున్నారు అనుకో, యూట్యూబ్ అంతలే ఆగిపోతారు. మీరు కంటిన్యూగా చేస్తూ ఉండరు. నేను కూడా ఆ విధంగా చేసిన. నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నా. ఇక మీరు ఏమనుకున్నా సరే కానీ నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నా. ఇక నేను కంటిన్యూగా చేస్తూ ఉన్నా. వీడియోలు ఏవి పడతావి అంటే మా గల్లీలో వీడియోస్, మా విలేజ్ వీడియోస్, ఇక నేను ఎక్కడన్నా రీసెంట్గా ఎక్కడన్నా పోతే ఆ వీడియో ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తూ ఉన్నా. చేయంగా ఏదన్నా ఒక వీడియో వైరల్ అవుతుంది. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అన్న. ప్రతి ఒక్కరి పేరున థ్యాంక్ యూ. ఇలాగే ఇంకా ముందు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా నా వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉంటా, చూడుర్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. Game over.